ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. ఎందుకంటే నువ్వేమీ ఇక్కడ స్వాతిముత్యం కాదు కదా. చెప్పు, గుర్తు చేసుకో ఒకసారి నువ్వెలాంటి. ఓకేనా? గుంటనక్క లాంటి తెలివితేటలు మనకు చాలా అవసరం. ఎందుకంటే ఇతరులకు గుంట తవ్వడానికి కాదు, ఇతరులు తవ్విన గుంటలో మనం పడకుండా ఉండడానికి. అవునా కదా? చెప్పండి. అవును అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. నాతో ఎవరు ఎలా ఉంటే నేను కూడా వారితో అలాగే ఉంటాను. ఎదుటివారు నాకు ఇచ్చే విలువను బట్టి నేను కూడా వారికి విలువిస్తాను. కొందరు దాన్ని పొగరు అంటే, నేను మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. మరి మీరు? నా పుట్టింట్లో ఎలాగూ సంతోషంగా లేను. కనీసం నేను పెళ్లి చేసుకున్న అత్తారింట్లో అయినా సంతోషంగా ఉందాము అనుకుంటే అది కూడా జరగలేదు. ఇప్పుడు నాకు చావు తప్ప మరో మార్గం లేదు. ఎక్కడా సంతోషం లేని నాకు అక్కడైనా సంతోషం దొరుకుతుందేమో కదా. చెప్పండి. ఈ లోకంలో గొప్పవారు ఎవరో తెలుసా? మనసు నిండా బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ నటించేవారే. అందులో నేనే మొదటిదాన్ని. నేనెంత సైలెంటో అంతే వైలెంట్. గుర్తుపెట్టుకో, నేను తెగిస్తే మాత్రం దేనికైనా వెనుకాడను. ఇది నా క్యారెక్టర్. అయినా నువ్వు రిజెక్ట్ చేసావని నేను చచ్చిపోతా అనుకున్నావా? నాకంటూ ఓ గోల్ ఉందిరా బ్లడీ ఫుల్. మన టైం బాగోలేకపోతే ప్రతి అడ్డమైన వాళ్ళతో, ప్రతి అడ్డమైన వాడితో మాటలు పడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం. ఏమంటారు? అవునా కదా? చెప్పండి. అవుననే వాళ్ళు కామెంట్ చేయండి. మనం ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏమంటారు? అవునా కదా? అవుననుకునే వాళ్ళు కామెంట్ చేయండి. నువ్వు లేకపోతే బాధపడతా, నువ్వు గుర్తొస్తే ఏడుస్తానేమో. మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేదాకా నీకోసం వెయిట్ చేస్తా. అంతేకాని నువ్వు మాట్లాడలేదని పోయి ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్ళి అస్సలు మాట్లాడలేను. ఎందుకంటే నీతో ఉన్న బంధం ఇంకెవ్వరితోనూ లేదు కాబట్టి. అంతే కదా? మీరేమంటారు? చెప్పండి.